ఏందిరాబాయ్, బీజేపీ గాళ్లు మస్తు పరేషాన్ చేస్తున్నారు. ఇక జనాభా లెక్కన పార్లమెంట్ నియోజకవర్గాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద బొక్కనే పడుతుందట. గదే మళ్ళా ఇప్పటికే మన రాష్ట్రాలకేంచి కట్టే పన్నుల నుంచి 50% తిరిగి ఇయ్యాలని డిమాండ్ చేస్తుంటే అటు ఇటుగా 40% తిరిగిస్తుండు. డీలిమిటేషన్ అయితే 20 ఎంపీ సీట్లు పోతాయి. అప్పుడు వచ్చేది ఇంకా తగ్గిపోతే. ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు మస్తు పెరుగుతాయి. టోటల్ ఆళ్లే లీడ్ చేస్తారు. అవు మళ్ళా ఆ హిందీ మాట్లాడేటోళ్లు 60% అవుతారట. అప్పుడు హిందీనే అధికార భాషని రుద్దుతారేమో చూడాలే. అందుకే సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశం చెన్నైలో పెట్టిండు. మన సీఎం రేవంత్ అన్న కూడా సమావేశానికి పోయి మన గలాన్ని బలంగా వినిపించిండు. ఇప్పటికే రేవంత్ అన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో గలమెత్తుతుండు. ఇక ఎప్పటికైనా ఎదిరించాలే, లేదంటే నెత్తి నెక్కి దొక్కుతారు కొడుకులు. అవును,